బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందా? నమ్మక ద్రోహానికి పాల్పడిందా అంటే అవునంటున్నారు రామచంద్ర యాదవ్. కొద్ది రోజుల కిందట బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పుంగనూరులో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడిస్తానని శపథం చేశారు. దీనికి తెలుగుదేశం పార్టీ మరింత ప్రోత్సాహం అందించింది. రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టడం వెనుక చంద్రబాబు హస్తముందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పుడు అదే రామచంద్ర యాదవ్ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి గెలుపు కోసం చంద్రబాబు పుంగనూరులో బలహీన అభ్యర్థిని పెట్టారని చెప్పుకొచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబంతో పూర్తిగా రాజీ పడిపోయారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేశారు రామచంద్ర యాదవ్. భారీగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదిపేవారు. జగన్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసేవారు. అప్పట్లో చంద్రబాబు తెర వెనుక ఉండి రామచంద్ర యాదవ్తో కథ నడిపించేవారన్న ప్రచారం ఉండేది. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని, రామచంద్ర యాదవ్కు సపోర్ట్ చేస్తుందని కూడా టాక్ నడిచింది. కానీ చివరి నిమిషంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థిని పెట్టారు. రామచంద్ర యాదవ్ సైతం పోటీ చేశారు. ఆయనకు 4,500 ఓట్ల వరకు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే పెద్దిరెడ్డితో చంద్రబాబు లోపాయికారు ఒప్పందం చేసుకున్నారని రామచంద్ర యాదవ్ సంచలన ఆరోపణలు చేయడం విశేషం. గత కొద్ది రోజులుగా పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్ గా ఉంది. పొలిటికల్ గా యాక్టివ్ గా లేదు. వైసీపీ అధినేత జగన్ వెనుక కూడా పెద్దగా కనిపించడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో రామచంద్ర యాదవ్ ఈ సంచలన ఆరోపణలు చేయడం విశేషం. పెద్దిరెడ్డికి చెందిన షిరిడి సాయి సంస్థ నుంచి టీడీపీకి భారీగా డబ్బులు ముట్టాయన్నది రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆరోపణ. అటు తంబళ్లపల్లిలో సైతం బలహీన అభ్యర్థిని పెట్టారని, అక్కడ పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి గెలుపు కోసం టీడీపీ సహకరించిందని కూడా చెప్తున్నారు. అంతటితో ఆగని రామచంద్ర యాదవ్ ఎన్నికలకు ముందు జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టారు. ఇప్పుడది విపరీతంగా వైరల్ అవుతోంది. టీడీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో తనతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు. భారత చైతన్య యువజన పార్టీని టీడీపీలో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన పెట్టారని, అందుకు తాను అంగీకరించలేదని చెప్తున్నారు రామచంద్ర యాదవ్. ఈ విషయంలో తనకు చాలా మోసం జరిగిందని, తెలుగుదేశం పార్టీ నమ్మించి మోసం చేసిందని చెప్తున్నారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటి బయటపడుతుండడం విశేషం.